స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? సో మనకి రాశి ఫలాలకి ఎందుకు అవసరం, ఓకే, ఇది మనకి మహర్షులు ఎందుకు ఇచ్చిన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఏదైనా కానీ పని సాధించాలి అంటే ధర్మార్థ కామ పురుషార్థాలు అంటారు అనమాట. చతుర్థ పురుషార్థాలు 4 ఉంటాయి అనమాట. ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. మనం పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు వీటితోనే మనం అసోసియేట్ అయి ఉంటాం. మన హిందువులే కాదండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి కంట్రీ ఇవే వాళ్ళు చేయాల్సిన పనులు. వీటిని మనిషి సాధించాల్సిన రిసోర్సెస్, అర్థాలు, గెయిన్స్ అని అనుకోవచ్చు అనమాట. ఇవి సాధించేటప్పుడు 2 రకాల అప్రోచ్. ఒకటి మనం బాధపడుతూ క్షోభపడుతూ లైఫ్ అంతా ఇంతేనా తిట్టుకుంటూ ఒక నరకం అని ఫీల్ అవుతూ చేసుకునేది. రెండోది శోభాయమానంగా మనం చక్కగా బ్లిస్ఫుల్గా ఉండి వేరే వాళ్ళని బ్లిస్ఫుల్గా చేసి చక్కగా ఉత్సాహంగా జీవితాన్ని జరుపుకోవటం మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏది. అయితే మనకి ఇక్కడ జ్యోతిష శాస్త్రం యూజ్ అవుతుంది. ఏ టైంలో ఎలాంటి మనకు అనుకూల పరిస్థితుల్లోనే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే మనకి క్లీన్గా జ్యోతిష శాస్త్రంలో మహర్షులు చెప్పారు. అదే జ్యోతిష శాస్త్రం. లైట్, ఇట్స్ త్రోస్ ది లైట్. ముందుకు రాబోయే వాటి గురించి అనమాట. దీన్ని వాడుకొని చక్కగా మనకి ఆది శంకరాచార్యులు చెప్పినట్లుగా వివేక వైరాగ్యాలు కలిగి ఉండాలి. అంటే విజ్డమ్, ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకొని ఉండాలి. బరబరని వెళ్ళిపోవటం కాదు. అలానే ఏది మనం చేయకుండా ఉండాలో కూడా నేర్చుకోవాలండి. ఏదైతే మనకి ఇబ్బంది పెడుతుందో దాన్ని తీసి అవతల వేయటం అనేది వైరాగ్యం అంటే అనమాట. ఇలా మనుషులు చక్కగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని శాస్త్రపరంగా యాజ్టీజ్గా మీ ముఖంగా లేకుంటే సుమన్ టీవీ వెన్యూ ప్రకారంగా మనం షేర్ చేసుకున్నామండి. అందులో మాఘమాసం ఎంతో ఉత్సాహకరమైన మంతు, ఎంతో ఏమంటారు ఉత్తరాయణంలో స్టార్ట్ చాలా దివ్యకరమైన మాసంలో ఈ 12 రాసుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ఇది అన్నిటి కేసెస్ ఇందులో వచ్చేస్తాం. సో ఫిబ్రవరి మంత్ కనుక మనం చూసుకుంటే ఇది మనం మాఘమాసంతో కలిపి వస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో ఈ మాసంలో వృషభ రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూద్దాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశి కింద వస్తాయి. అంతేకాకుండా పేరు బలం కనుక ఎవరికైనా చూసుకుంటే వీళ్ళకి ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి వృషభ రాశి కింద వస్తారని గమనించుకోవాలి. మనం గ్రహాల యొక్క స్థితిని కనుక చూస్తే ఈ మాసంలో వీళ్ళకి ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందో చూసుకుందాం. ఈ మాసంలో మనకి ఈ గ్రహ స్థితిని బట్టి గమనించుకుంటే మనకి వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం అన్నమాట. సో మనకి వృషభ రాశికి ఈ గ్రహ స్థితి ప్రకారం కనుక చూసుకుంటే మనకి మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. దీని ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ 15 డేస్, తర్వాత 15 డేస్ చూసుకుంటే మనకి టీవీలో హెడ్లైన్స్ లాగా, ముఖ్యాంశాల లాగా, సమరీ లాగా ముందే మనం తెలుసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ వీళ్ళకి ఏమంటారంటే వీళ్ళ చుట్టూ ఉండే వాతావరణము ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ద్వేషపూరితం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం అయితే ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏ పని చేసినా కానీ సక్సెస్ అవుతుంది. అందులో ఆటంకాలు ఏ విధంగా ఉండవు, చాలా బాగుంటుంది. చాలా అభయప్రదంగా కూడా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఇంకెలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఏదైనా పని కనుక చేస్తే పనిలో బాగా కలిసి వస్తుంది. తర్వాత సౌఖ్యంగా ఉంటారు, అభయప్రదంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి, ఇన్ సమ్మరీ చెప్పుకుంటే. సో మనకి ఏ విధంగా బాగుంటుందో చూద్దాం. సో మనకి గోచారం ప్రకారం కనుక సూర్యుడు వీళ్ళకి 10th హౌస్లో ఉండటం వల్ల 10th హౌస్లో సూర్యుడు వీళ్ళకి బాగా యోగ్యతనిస్తారు. సో ఏ విధంగా అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, స్వధారోగ్యం, బంధుమిత్ర సమాగమం, రాజదర్శనం, సల్లాపు, సుసౌఖ్యం, దశమే రవి అని చెప్తారనమాట. రవి కనుక 10వ ఇంట్లో ఉంటే ఎలాంటిది ఉంటేనంటే ఫస్ట్ మనకి రాజదర్శనం అంటే అఫ్కోర్స్ ఇప్పుడు రాజులు ఉండరు కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటము, పొలిటీషియన్లు కలవటము, బాసులను కలవటము, తర్వాత అప్పటిదాకా ఏదైనా ఆఫీస్లో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ పై సీనియర్ ఆఫీసర్తో డిస్కస్ చేయటం, వాళ్ళతో చక్కగా కలిసి వాళ్ళకి కావాల్సిన పని చేయించుకుంటారు. సో ప్రొఫెషనల్గా కానీ వాళ్ళకి చాలా బాగుంటుందని ఒక రకంగా చెప్పుకోవాలి. అంతేగాని బిజినెస్ పీపుల్ ఉంటే గవర్నమెంట్తో లాబింగ్ చేసుకోవటం కానీ, వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్స్ కానీ, అగ్రిమెంట్లు, ఈ పనులన్నీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, ఎప్పుడు ధనం ప్రకారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, బంధువులు మిత్రులతో చక్కగా కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పనవసరం లేదు, ఈ రాశి వాళ్ళు మాఘమాసంలో చాలా పెళ్ళిళ్ళకి వ్రతాలకు వెళ్తారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ టైంలో అన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కూడా అదే చూపిస్తుంది కాబట్టి చక్కగా వీళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత చక్కగా అందరితో మాట్లాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళు 4th హౌస్లో దృష్టి ఉండటం వల్ల
కొంచెం అన్కంఫర్టబుల్ గురే అవకాశం ఎక్కువగా ఏ ఉంటుంది. విషయంలో అండి? సో దీనికి సుఖానికి సంబంధించి అంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, లేదంటే వాళ్ళు పడుకునే దాని గురించి కొంచెం రెస్ట్ తీసుకోవటం కానీ, కార్లు కానీ, కన్వీనియన్స్ ఇలాంటి వెహికల్స్ కానీ ఇట్లాంటి విషయంలో అంటే వాళ్ళు అంతకుముందు లగ్జరీగా ఎంజాయ్ చేసిన వాటి విషయంలో ఆ లగ్జరీ లేకుండా కొంచెం సాదా సీదాగా ఉండే గడపాల్సిన టైం అయితే కొంచెం ఎక్కువగా ఉండి లాస్ ఆఫ్ కంఫర్ట్ అంటారు అనమాట. మనకి ఏమంటారంటే సుఖం లేకపోవటం అంటారు కదండి, ఇది కూడా అవకాశం ఎక్కువ ఉంది. పర్టికులర్ ఇంటికి రిలేటెడ్ మ్యాటర్స్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. సో మనకి మాస్ కుజుడి గనక చూసుకుంటే వీళ్ళకి అంత యోగ్యతను ఇవ్వట్లేదు. కానీ ఈ వేద ఉండటం వల్ల ఈ అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ అవ్వవు అనమాట. అంటే నార్మల్గా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. బట్ ఎలా ఉంటుందంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాత్ ధనకే కుజే అని చెప్తున్నాం. అంటే రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు దుష్టుడితో సమాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత నీచ సంసర్గం అంటారనమాట. అంటే నీచులతో కలిసి మాట్లాడుకోవటం, వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా దుర్జన అంటే చెడ్డ పీపుల్తో ఎక్కువగా వీళ్ళు పోయి కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటారు. అయ్యో నేను పని అనవసరంగా చేశాను, ఏదో చేసుకున్నాను, గిల్టీ పని ఏదో చేశాను, అనవసరంగా వాళ్ళతో చెడిపోయి ఇలా చెడగొట్టుకున్నాను అని చెప్పేసి బాధపడే అవకాశం ఎక్కువగా సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత ఎప్పుడు ఈ టైంలో వీళ్ళు ఏ పని చేసినా కానీ సర్వకార్య వినాశనం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సతతం క్లేశ ఏదో ఒకటి బాధపడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇవి వీళ్ళకి ఎంత పర్సెంటేజ్లో జరుగుతుంటే చాలా చాలా తక్కువ పర్సెంటేజ్లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పెద్దగా భయపడిన అవసరం అయితే లేదు. అయితే వీళ్ళకి 5th ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ ఉండటం వల్ల ధనం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ధనం లేకపోవడం వల్ల భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి 9th హౌస్లో దృష్టి ఉండటం వల్ల కానీ రోగాలు వచ్చే అవకాశము, లేదంటే సమాజంలో ఏమని చెప్తారంటే షేమ్గా ఫీల్ అయిపోయే సంఘటనలు జరిగే అవకాశం కూడా, అఘోరం జరిగే సంఘటనల విషయం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. శుక్రుని కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడు అని మనం చెప్పుకోవాలన్నమాట. ఎలాంటి యోగ్యతను ఇస్తున్నారంటేనండి, పుష్టిం కాంతిం తదా కీర్తి మిష్ట సిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రై ఏకాదశే ఫలం అని చెప్తారు. అంటే 11వ ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు వీళ్ళకి శరీరం చాలా కాంతివంతంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు, చక్కగా ఫుడ్ తింటూ ఉంటారు, అందరితో కలిసి మెలిసి కలివిడిగా చక్కగా హ్యాపీగా ఉండే సంఘటనలు ఉంటాయి. అంటే ఒక రకం చెప్పుకోవాలంటే వీళ్ళకి ఫిబ్రవరి మంత్లో మనకి చాలా శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలు వీళ్ళు ఇంట్లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు వేరే వాళ్ళని పిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక మంచి టైం అని చెప్పుకోవాలి. అయితే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 5th హౌస్లో చూడటం వల్ల అది దృష్టి పిల్లల మీద కొంచెం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి సడన్ గా హెల్త్ జ్వరం రావటము, కింద పడటం, పిల్లలకి ఏదైనా దెబ్బ తగలటము, ఇలాంటి విషయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకి కామన్ అనుకోండి, బట్ అంత పెద్ద సీరియస్గా తీసుకునే అవసరం లేదు. కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. సో మరి నక్షత్రాల ప్రకారం కూడా ఒకసారి వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. మనం కృతిక, రోహిణి, మృగశిర ఈ 3 నక్షత్రాలు మనకి వృషభ రాశిలో ఉంటాయండి. మనం కృతికా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ మహర్షులు మనకి అంగగోచరం అనే ఒక కాన్సెప్ట్ని ఇచ్చారండి. దీని ద్వారా నక్షత్రాలు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. మనం కృతికా నక్షత్రం వాళ్ళని చూసుకుంటే 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది, 2 విషయాల్లో చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎక్కడ పాజిటివ్ అంటే మంత్ అంతా ఫస్ట్ క్షేమంగా ఉంటారు, చిన్న ఏమైనా జరిగినా కానీ హ్యాపీగా ఉంటారు. తర్వాత ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి యోగ్యకరమైన టైం అనుకోవాలి. లేదంటే ఊళ్ళు కానీ ఎక్కడికైనా వెళ్ళి కొంతకాలం లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా బెస్ట్ టైం అని మనం అనుకోవాలన్నమాట. అంతే కాకుండా 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహం, గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ గొడవలు కూడా అన్నదమ్ముల వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మన రోహిణి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్గా ఉంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ పాజిటివ్ ఎక్కడ ఉందంటే వీళ్ళకి పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకుంటే చాలా బాగుంటుంది, క్షేమప్రదంగా ఉంటారు. తర్వాత ఎక్కడ వీళ్ళకి ఓవరాల్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది మంత్ అని చెప్పుకోవాలన్నమాట. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ 6 days ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి, లాస్ట్ 10 days 6 days హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. మృగశిర నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది, 2 విషయాల్లో నెగిటివ్గా ఉంది. ఎక్కడ పాజిటివ్ అంటే వీళ్ళకి షాపింగ్ చేస్తారు, కావాల్సిన బట్టలన్నీ కొనుక్కుంటారు, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది, లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత
ఈ మాసం కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా యోగ్యదాయంగా ఉంటుంది ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే. ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బడ్జెట్ ఓవర్ షూట్ అయ్యి ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అది కూడా ఫస్ట్ 19 days ఆఫ్ ఫిబ్రవరి మంత్. తర్వాత నెక్స్ట్ 10 daysలో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ గొడవలు కూడాను అన్నదమ్ముల రిలేటెడ్ గానివ్వండి, లేదంటే ఫాదర్ లేదంటే అటు సైడ్ నుంచి ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని గమనించుకొని చక్కగా మాసం అంతా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్. మరి వీరికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారా? బికాస్ హెల్త్ పరంగా ఫ్యామిలీ పరంగా కూడా డిస్టర్బెన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అవునండి. రెమెడీస్ కనుక చూసుకుంటే వీళ్ళకి రోహిణి నక్షత్రంలో కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి. కార్యసిద్ధి హనుమాన్ మంత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, లగ్జరీ, కంఫర్ట్ పోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి లక్ష్మీదేవి కృపా కటాక్షం చాలా చాలా అవసరం. శుక్రవారం నియమంగా ఉండి తర్వాత లక్ష్మీదేవిని కనుక ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. లక్ష్మీనారాయణుని కానీ లేదంటే విష్ణుమూర్తికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏ ఆలయం విజిట్ చేసినా కానీ చాలా చక్కగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా వీళ్ళకి ఓ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ కూడా చూపిస్తుంది. మీరు అడిగినట్టు వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్ కామన్గా అందరికీ ఉన్నాయండి. ఒకటి హెల్త్, రెండోది కలహం, 2 ఉంది. గొడవలు, శత్రు బాధ వీళ్ళకి బాగా అధికంగా ఉండి ఓకే అంటే ఇంట్లో గొడవలు అన్నదమ్ములు అంటే ఓకే, బట్ బయట ఇంకా శత్రువులు ఏమైనా వచ్చేసి సీరియస్గా గొడవలు కనుక ఉంటే వీళ్ళు చండీ పారాయణం చేయించుకున్నా, చండీ హోమం చేయించుకున్నా కానీ చాలా ఆ గొడవల నుంచి చాలా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి అంతర్గత శత్రువులు ఉంటారు, కనపడకుండా ఉండేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళకి మన్యు పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే ఆ ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామిని వీళ్ళకి చాలా రక్షిస్తాడని మనం తెలుసుకోవాలి. సో ఓవరాల్గా అంతా క్షేమంగా ఉంది కాబట్టి అంత పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే ఈ రాశి వాళ్ళకైతే లేదు. ఎవరికైనా హెల్త్ కనుక ఉంటే కొంచెం మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి కీర్తి గారు.